హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది. మీనా త్వరగా నిద్రలేచి వంటగదిలో టిఫిన్ చేసి ఇక తలారా స్నానం చేసి దేవుడికి పూజ చేసి తన పూలబండి దగ్గరికి వచ్చి గిరాకీ చేస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి వంటగదిలోకి దొంగచాటుగా వచ్చి, అమ్మయ్య, ఇది టిఫిన్ చేసేసింది, చట్నీ చేసేసింది, పూలమ్ముకోవడానికి బయటికి వెళ్ళింది. ఇప్పుడు నేను రోహిణికి శృతికి దగ్గరవ్వాలంటే ఈ పూలమ్ముకునే మీనా బయటే ఉంది కాబట్టి ఈ టిఫిన్ నేనే చేశానని చెప్పాలి. ఇక నాతో నా కోడళ్ళిద్దరూ ప్రేమగా ఉండాలి అని చెప్పి ఇక ప్రభావతి అనుకుంటూ ఉండగానే రోహిణి, మనోజ్ ఇటువైపు శృతి, రవి కిందికి వస్తారు. ఆంటీ, మనోజ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అని అంటుంది రోహిణి. ఓ రోహిణి, ఇప్పుడైనా జాగ్రత్తగా గమనించు మనోజ్ గారిని. ఎందుకంటే ఇంటర్వ్యూకని వెళ్ళి ఉద్యోగం పోయాక మళ్ళీ పార్కులో కూర్చుంటే బాలు మీ పరువు తీస్తాడు. ఈసారి జాగ్రత్తగా ఉండండి అని అంటుంది శృతి. ఇక ప్రభావతి అంటుంది, అమ్మ శృతి, ఆ బాలు మాటలు పట్టుకుంటే ఈ ఇంట్లో ఎవ్వరం ఒక్క నిమిషం కూడా ఉండము. అందుకే నేనే త్వరగా లేచి మీ అందరికీ ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేశాను, చట్నీలు 2 రకాలు చేశాను. అందరూ కూర్చోండి. ఆ మీనా బాలు వచ్చారంటే మిమ్మల్ని కనీసం తిన్ను కూడా తిననివ్వరు, ఏదో ఒక గొడవ పెడుతూ ఉంటారు అనగానే ఇంతలో సత్యం వస్తారు. ఏంటి ప్రభా, ఇంత త్వరగా నిద్రలేచి నువ్వు వంటగదిలో టిఫిన్ కూడా చేసేసావా? నాకు నమ్మాలనిపించడం లేదు అని అంటారు సత్యం. అవునవును, మీరు నా మాట ఎందుకు నమ్ముతారు? కూర్చోండి కూర్చోండి. అక్కడ చూసారా మీ ముద్దులు కొడుకు, అలాగే ఆ మీనా ఆ కిరాయి బండి కూర్చొని ఆ పూల బండి దగ్గర లాభాలు వస్తున్నాయని అక్కడే కూర్చుంటున్నారు అని అంటుంది ప్రభావతి. ఇది ఇలా ఉండగా మీనా పూల బండి దగ్గర గిరాకీ చాలా ఉంటుంది. ఇంతలో బాలు వస్తారు. మీనా, రేపో ఎల్లుండో పండుగుందంట, అందుకే పూలు పిచ్చ రేటు అయిపోతున్నాయి, తీసుకొచ్చేశాను అనగానే మంచి పని చేశారు, ఈరోజు చాలా గిరాకీ ఉంది అని చెప్పి అంటుంది మీనా. సరే, నేను సహాయం చేస్తాలే, నువ్వు పూలు అమ్ముతూ ఉండు, నేను డబ్బులు తీసుకుంటా, ఎన్ని మూర్లు కావాలి, ఎంత కావాలి అని చెప్పి ఇక మీనాకి సహాయం చేస్తూ ఉంటారు బాలు పూల షాపు దగ్గర. అమ్మయ్య, ఈ మీనా రాలేదు, నా కోడళ్ళ దగ్గర నేను ముప్పు పొందుతాను అని చెప్పి అందరూ కూర్చున్నారు కదా, నేనే వడ్డిస్తాను అని చెప్పి అందరికీ పెసరట్టు ఉప్మా పెడుతుంది ఇక ప్రభావతి. ఇటువైపు శృతి అలాగే సత్యం ఆ పెసరట్టు ఉప్మా తిని చూసి, ఆంటీ, మీరు అబద్ధాలు కూడా చెప్తారా? ఇది ఖచ్చితంగా మీనానే చేసింది, మీరేమీ చేయలేదు అనగానే, బాగా చెప్పావమ్మా, ఇది పెసరట్టు ఉప్మా అసలు చేసిందే లేదు. ఎందుకు ప్రభావతి? మీనా త్వరగా లేచి టిఫిన్ చేసి కిరాయి అమ్ముకుంటుంది, నేను గమనించాను అనగానే, ఏంటండి ఎప్పుడూ ఆ కోడలే చేసిందంటారు? అమ్మ శృతి, మీనా అలాగే నేను చేసిందల్లా మీకు చేసిందని చెప్పింది, వాళ్ళకంత లేదులే, తినండి తినండి. ఈ పాటికి తను చేసింది అంటే బాలు వచ్చి అందరికీ డప్పు వాయించేవాడు కదా, అలా జరగలేదు కదా అని అంటుంది ప్రభావతి. అవును శృతి, ఆంటీ చాలా బాగా చేస్తారు. ఇక ఆ బాలు మీనా వాళ్ళే ఇంటిని మొత్తం నడుపుతున్నారని నన్ను నా భర్తని అవమానించారు. ఇక నిన్ను కూడా కనీసం వాల్యూ లేకుండా మాట్లాడుతున్నాడు. అలాంటి మీనాకు కూడా ఈ మధ్య ఇంట్లో పనులు చేయకుండా తన డబ్బు సంపాదనలో తను ఉంది, తనే అన్నీ చేసిందని అత్తయ్యని తక్కువగా మాట్లాడద్దు అని అంటుంది రోహిణి. రోహిణి, నువ్వు చెప్పింది కరెక్టే కానీ మీనా మాత్రం ఎప్పుడూ గర్వంగా పొగరుగా సమాధానం చెప్పిందే లేదు, అలాగే తెలియని విషయాలు చెప్తుంది. తన భర్త బాలు అలా ఉన్నాడు కానీ మీనా ఎప్పుడూ కరెక్ట్గానే ఉంటుంది. మీనా విషయంలో ఎవరైనా తప్పుగా మాట్లాడితే నాకు నచ్చదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శృతి. పోనీలే, ఈ పిల్ల కనిపెట్టింది కానీ రోహిణి నా వైపు ఉంది అని చెప్పి అనుకుంటుంది ప్రభావతి. సరే ప్రభా, మంచి టిఫిన్ పెట్టావు, రేపు కూడా రవ్వ దోశ చేసి పెట్టు అని చెప్పి సత్యం వెటకారంగా మాట్లాడుతూ వెళ్ళిపోతారు. ఇక రోహిణి, ఆంటీ, మీ చేత్తో ఏదైనా పూజ చేసి మనోజ్కి తిలకం దిద్దండి అని అంటుంది. తప్పకుండా అమ్మా, వీడి పక్కన లేకపోతే వీడు నీ దగ్గర అసలు ఉండేవాడా అనగానే, అవును, అమ్మ అన్ని విషయాల్లోనూ సపోర్ట్ చేస్తూ ఉంటుంది అని చెప్పి అంటారు మనోజ్. ఇంతలో బాలు లోపలికి వస్తారు. ఏంటి ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు అనగానే, అడిగావా? నువ్వు అడిగితే ఇంకంతే సంగతులు అని అంటుంది ప్రభావతి. ఇక మీనా కూడా లోపలికి వస్తుంది.
ఏవండి, ఎందుకు చీటికి మాటికి వీళ్లతో మీకు గొడవ? మీరు కష్టపడుతున్నారు, మీ కష్టాన్ని ఇంట్లో వాళ్ళెవరూ గుర్తించరు, కానీ మీరిచ్చే డబ్బులతో తిండి బట్టలు ఖర్చులు అన్నీ కావాలి అని అంటుంది. ఏయ్, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటుంది ప్రభావతి. ఏవండి, రండి, మీకు ఇష్టమని పెసరట్టు ఉప్మా చేశాను, రండి అని అంటుంది. ఒక్కసారిగా మనోజ్ రోహిణి షాక్ అవుతారు. ఇక ప్రభావతి దొంగలా చూస్తుంది. అనుకున్నాను మీనానే చేసుంటుంది, నాకెందుకు, మీనాకి పెద్ద పబ్లిసిటీ ఇచ్చే కార్యక్రమంలో ఎప్పుడు నేనుండను అని అనుకుంటుంది రోహిణి. ఇక పెసరట్టు ఒక్కటే ఉండడంతో ఏంటి మీనా, ఒక్క పెసరట్టే ఉంది అని చెప్పి అంటారు బాలు. నేను అందరికీ కరెక్ట్గానే చేశానండి, కానీ పెసరట్లన్నీ అయిపోయాయి. అత్తయ్య, మీరు తిన్నారా అనగానే, ఏంటే పెసరట్లు లెక్కపెట్టి చేస్తారా ఎవరైనా? సరే పెసరట్టు పిండి ఉంటే వేసుకో అని అంటుంది. అర్థమైంది అమ్మావతి, నువ్వు నీ కోడళ్ళకి చక్కగా కడుపు నిండా పెట్టేసి, నీ కొడుకులకి కడుపు నిండా పెట్టేసి, నువ్వు తినేసి ఇందులో ఒకే ఒక పెసరట్టు ఉంచావు. పోనీలే, పెసరట్టు వేయకపోయినా తిను అని చెప్పి అడగలేదు. అయినా నీలాంటి వారికి ఇలాంటి మనోజ్ లాంటి వాడే కరెక్ట్. వాడు డబ్బులు ఇవ్వకపోగా నీ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళే నీకు మంచివాళ్ళు అనగానే, ఒరే, ఎందుకు పొద్దునే నేను ఉద్యోగానికి వెళ్ళాలని, ఇంటర్వ్యూకి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఇలా అనగానే, ఓ అవునా, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావు, అక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఇస్తారు, నువ్వు దానిలో చేయాలి కదా అని అంటారు బాలు. చూడు, వాడి మాటలు పట్టించుకుంటే మనకేమీ కాదు అని చెప్పి ఇక పూజ చేసి కుంకుమ మనోజ్ నుదుటను దిద్దుతుంది ప్రభావతి. ఇక ఓ, వీరతిలకం దిద్దావా వీరమాత, మీ ఇద్దరు దొందుకు దొందే అని అర్థమైంది. మీనా, చూసావా, మా మనోజ్ మమ్మీ వీరతిలకం దిద్దింది, వెంటనే 2 లక్షల శాలరీ ఉన్న ఉద్యోగం గ్యారంటీ, ఇక పార్కుల్లో బఠానీలు తినే పని లేదు అనగానే, బాలు, ఇంకొకసారి మా విషయంలో జోక్యం చేసుకుంటే బాగోదని నిన్నే చెప్పాను, ప్రతిసారి మా విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు అనగానే, పార్లరమ్మా, ఈ ఇల్లు అందరిది, ఒకరు తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ తప్పుని ఎత్తి చూపడం నాకు అలవాటు, నేను తప్పు చేశాననుకో నువ్వు కూడా అలాగే ఎత్తి చూపు అని అంటారు. అమ్మా, మీరు వెళ్ళండి అని అంటుంది ప్రభావతి. ఇక మనోజ్ అలాగే రోహిణి ఇక ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతారు. ఎందుకండి, వీళ్ళతో మీకెందుకు, మీరు ఆ పెసరట్టు ఉప్మా తినేసి వెళ్ళండి, నేను ఏదో ఒకటి తింటాను అనగానే, చూడు మీనా, పెసరట్టు ఉప్మా నువ్వు తిను, నేను పూరీ తింటాను, రేపటి నుండి పొద్దునే లేచి నిద్ర మానేసి వీళ్ళందరికీ ఈ మందకి టిఫిన్ పెట్టావో బాగోదు, రేపు జాలీగా బండిలో పూలన్నీ అమ్మేసి సంతోషంగా ఊరంతా చుట్టొద్దాము, మనకు కూడా ఫ్రీడమ్ ఉండాలి కదా, మనం కూడా సంతోషంగా తిరగాలి కదా అని అంటారు బాలు. ఒరే, నిన్న మనోజ్ గురించి రోహిణి గురించి తిరిగాను అని చెప్పి తెగ మాట్లాడావు కదా, ఇప్పుడు మీటర్కి 15 రూపాయలు అవ్వదా అనగానే, అమ్మావతి, ఇది నా భార్య సంతోషంగా ఉండాలంటే నేను 1,00,000 రూపాయలైనా ఖర్చు పెడతాను, కానీ నీ పెద్ద కొడుకు ఏం చేశాడు, భార్య ఎక్కడికో వెళ్ళిపోయేటట్టు చేశాడు, అలాంటి పని ఎప్పుడు చేయను. మీనా, త్వరగా రెడీ అయితే సాయంత్రమే వెళ్దాము, ఈ అమ్మావతి మనల్ని చూసి కుళ్ళిపోవాలి అని అంటారు బాలు. సర్లేండి అని అంటుంది మీనా. ఇది ఇలా ఉండగా మనోజ్ ఇంటర్వ్యూల కోసం ఆఫీసుల్లో తిరుగుతూ ఉంటారు. ఇక చేతిలో డబ్బులు లేక ఖాళీగా ఇక కాళ్ళు నొప్పులు పుడుతూ, అమ్మో, చాలా రోజుల నుండి కూర్చుని తిని నడక అలవాటు లేదు, ఎలా అమ్మకి డబ్బులు అడగాలంటే గయ్యన పడుతుందని ఊరుకున్నాను. ఇక రోహిణి నిన్న నా వల్లే వెళ్ళిపోయింది, నన్నెంతగానో ప్రేమిస్తుంది, అలాంటి రోహిణికి డబ్బులు అడగాలంటే ముఖం చెల్లలేదు, కానీ వాళ్ళైనా తెలుసుకొని ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ఇంకొక 2 ఇంటర్వ్యూలకు వెళ్తాను, ఆ ఇంటర్వ్యూలో జాబు రాకపోతే నేను ఇంటికే వెళ్ళాలి, ముందు ఆ బాలుగాడి మాటలు అస్సలు పడలేను అని చెప్పి అనుకుంటూ వస్తూ ఉండగా ఇక బాలు కనిపిస్తాడు. ఒరే, కారెక్కు అనగానే, నేనెక్కను అని అంటారు మనోజ్. ఎక్కరా, పొద్దున్నుండి ఆ కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరుగుతున్నావు, ఒక్కడు కూడా నీకు ఉద్యోగం ఇవ్వలేదు కదా అని అంటారు. ఇప్పుడే కదా వచ్చాను, ఇంకొక 2 ఇంటర్వ్యూలకు వెళ్ళాలి, నువ్వు వెళ్ళు అనగానే, ఒరే, నేను కూడా మనిషినే, నీ తమ్ముణ్ణే, కారెక్కు, ఆ 2 ఇంటర్వ్యూలు పూర్తయ్యాక నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటారు బాలు. బాగానే కారెక్కించుకొని డబ్బులు అడుగుతావు అనగానే, అంత సీన్ లేదులే, నువ్వు డబ్బులు ఇస్తావా పెడతావా, నీ మొహానికి ఇచ్చే ముఖమేనా అని అంటారు. ఇక
అమ్మయ్య, వీడు తిట్టినా బొట్టినా కారు తీసుకుని వచ్చాడు అని చెప్పి మనోజ్ ఇక ఆ కారు ఎక్కి 2 ఆఫీసులకి వెళ్తారు. 2 ఆఫీసుల్లో కూడా ఇక మనోజ్ చరిత్ర తెలుసుకొని 10 రోజులు కూడా పట్టుమని ఉద్యోగంలో చేయకపోవడంతో ఇక వాళ్ళు, బాబు మాకు జీవితాంతం చేసినా పర్వాలేదు, 10 రోజులు కాలం గడిపి వెళ్ళేవాళ్ళు కాదు అని చెప్పి అనడంతో బాధగా కిందికి వస్తారు. ఒరే, నీకు ఉద్యోగాలు 2 చోట్ల ఉండవని నాకు తెలుసు, అందుకే బయటే ఉన్నాను. వెళ్ళు వెళ్ళు, ఈరోజు కాకపోతే రేపైనా వెళ్ళు, కానీ ఉద్యోగం వచ్చాక దాన్ని నిలుపుకోరా. అది పోగొట్టుకొని మళ్ళీ ఉద్యోగాలు వెతుక్కోవడం కోసం కాదు. పాపం ఆ పార్లరమ్మ నీపై ప్రేమ పెట్టుకుంది, ఆ పార్లరమ్మకి నీ గురించి తెలిస్తే వెళ్ళిపోతుంది అని చెప్పి అంటారు బాలు. ఇక బాలుపై కోపం వచ్చినా రోహిణి ఎప్పటికీ వెళ్లకుండా నేను చూసుకుంటాలే, నువ్వు ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపో అని అంటారు మనోజ్. ఇది ఇలా ఉండగా రోహిణి బ్యూటీ పార్లర్లో ఇక తను చేస్తూ ఉంటుంది ఒకరికి ఫేషియల్. ఇంతలో ఇంకొకరు వస్తారు. చూడండి, మాకు ముందు అపాయింట్మెంట్ ఇచ్చి ఇప్పుడు తనకి చేస్తున్నారు, తను ఒక్కదానికే చేసినా పర్వాలేదు, వాళ్ళ చుట్టాలందరికీ చేస్తారు, అప్పటిదాకా నేను ఇక్కడుండాలా అనగానే, చూడండి మేడం, ఒక్కసారి 10 మంది వస్తే మా పార్లర్కి లాభం వస్తుంది, కానీ మీరు ఒక్కరే ఉన్నారు, అందుకే వీళ్ళందరికీ అయ్యాకే నేను చేస్తాను అనగానే, ఎంత పొగరే నీకు, నువ్వు పని చేసుకుంటున్నావు, న్యాయంగా నేను అడిగితే ఇలాంటి పొగరు చెప్తావా, అంటే డబ్బులు 10 మంది దగ్గరికి వస్తాయని నన్ను కూర్చోపెడతారా, అసలు నీకు ఉంది అని చెప్పి ఇక మేనేజర్ దగ్గరికి వెళ్ళి అసలు సంగతి చెప్తుంది ఆవిడ. పరుగు పరుగున ఇక రోహిణి వస్తుంది. అది కాదు మేడం, మీరు చెప్పినట్టే అనగానే, నోరు మొయ్, నిన్న కూడా నువ్వు 3000 తీసుకువెళ్ళి రోజంతా రాకుండా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు వచ్చిన కస్టమర్లకి ఇలా బిహేవ్ చేస్తే ఎలా, ఒకప్పుడు ఈ పార్లరు నీదే, కానీ ఇప్పుడు నీది కాదని నీకు గుర్తులేదా, నువ్వు ఇలా ఇంటి సమస్యల గురించి ఆలోచిస్తూ అలాగే పార్లర్లో సరిగా చెయ్యకపోతే ఈ పార్లర్ అస్సలు నడవదు. చూడు రోహిణి, ఎప్పటి నుండో నీకు అడగాలనుకుంటున్నాను, ఒకటి మాత్రం నిజం, నీ ఇంటి సమస్యల్ని పార్లర్లో రుద్దావంటే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఉద్యోగం అవుతుంది అని చెప్పి అంటుంది ఇక తన ఓనర్. అదేంటి అలా అంటారు, మీరిప్పుడు ఇలా మాట్లాడుతున్నారు, కానీ నేను అందరికీ పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఇక్కడ అక్కడ ఊర్లలోకి వెళ్ళి నేను అన్ని మేకప్స్ అన్నీ వేశాను, నేను లేకపోతే మీ పార్లర్ నడుస్తుందా అని అంటుంది రోహిణి. అందుకే కదా ఈ పార్లర్ నీదైనా కొనుక్కొని నిన్ను ఇందులో ఉద్యోగానికి పెట్టుకున్నాను, కానీ ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు, ఏదో అవకాశం ఇస్తే నా నెత్తి మీదకి ఎక్కి కూర్చునేటట్టున్నావు, ముందు నీ శాలరీ 2500 2 రోజుల్లో వస్తాయి, నువ్వింటికి వెళ్ళొచ్చు అనగానే, మేడం అలా అంటారేంటి అనగానే, చూసావా మేడంకి వచ్చేసావు, నీలాంటి పొగరుబోతు వాళ్ళు మా పార్లర్కి పనికిరారు, ఒకప్పుడు పార్లర్ కొనుక్కున్నావు, నీ ఫేషియల్ బాగుంటుందని అందరూ మెచ్చుకున్నారని ఇప్పుడు దాకా నిన్ను ఉద్యోగంలో పెట్టుకొని అందరి మీద ఎక్కువ శాలరీ ఇస్తున్నాను, కానీ నీతో పాటు పోలిస్తే చాలామంది కూడా బాగా చేస్తారు, ఇలా పొగరుగా వచ్చిన కస్టమర్లతో ఉంటే వాళ్ళు ఎప్పటికీ రారు, మేడం సారీ, ఆవిడ్ని మీ కళ్ళ ముందే ఉద్యోగుల్ని తీసేస్తున్నాను అనగానే రోహిణి గుండె ఆగినంత పనవుతుంది. చూడండి మేడం, ఇలా నేను అనడం తప్పే అని అంటుంది. చూడు, అందితే జుట్టు అందకపోతే కాలు లాంటి నీలాంటి ఆడవారిని ఎప్పుడు నమ్మకూడదు, మీరు మంచి పని చేశారు, ఈ పార్లర్కి ఇలాంటి వాళ్ళే అపఖ్యాతి తీసుకొస్తారు అని అంటుంది. ఇక రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మో, ఇప్పుడు నేను ఎలా ఇంట్లో వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి, ఈ పార్లర్ నాది, అత్తయ్య పెట్టించారని ఇప్పుడు దాకా ఇంట్లో గొప్పలు చెప్పాను, ఆఖరికి మనోజ్కి ఇప్పుడు ఉద్యోగం లేదు, మనోజ్ మోసం చేశాడని ఇంట్లో అందరి ముందు నా గౌరవాన్ని నిలబెట్టుకున్నాను, కానీ ఇప్పుడు ఈ పార్లర్లో ఉద్యోగం పోతే ఇంకంతే అని చెప్పి చాలాసేపు ఇక ఆ ఓనర్ని బ్రతిమిలాడుతుంది రోహిణి. కానీ తను మాత్రం మాట వినదు. ఇక రోహిణి బాధపడుతూ బయటికి వస్తూ ఉంటుంది. మనోజ్ ఉద్యోగానికి వెళ్ళాడు, ఖచ్చితంగా ఇంటర్వ్యూలో తన్ని తీసుకుంటారు, తనకి ఉద్యోగం వస్తుంది, కొన్ని రోజులు నాకు ఒంట్లో బాగోలేదని చెప్తాను అని చెప్పి పాపం రోహిణి బాధగా ఇంటికి వస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మీనా పూలన్నీ అమ్మేసి చక్కగా పైకి వెళ్ళి నీట్గా రెడీ అవుతుంది. ఇంతలో బాలు వస్తారు. మీనా మీనా అని పిలుస్తారు. వచ్చానండి అనగానే, ఇంతలో ఏంటి మీనా, రెడీ అవ్వమని గంట ముందు ఫోన్ చేస్తే ఇప్పుడు రెడీ అవుతావా, పద పద అని అంటారు ఇక బాలు. ఇంతలో ప్రభావతి, ఏంటే ఎక్కడికి వెళ్తున్నావు,
అసలు కనీసం మాకు చెప్పాలని లేదా అనగానే, అమ్మా అమ్మావతి, ఇంట్లోనే ఉన్నావు కదా, ఇప్పుడు నేను ఇంత పెద్ద కేకలు పెట్టినా నీకు అర్థం కావట్లేదా? మేమిద్దరం బయటికి వెళ్తున్నాము, సినిమాకి వెళ్తాము, పార్క్కి వెళ్తాము, అలాగే మూవీకి వెళ్ళి బయట హోటల్లో భోంచేస్తాము అనగానే, ఏంటి ఎగిరెగిరి పడుతున్నారు అని అంటుంది ఇక ప్రభావతి. ఇంతలో శృతి, రవి కూడా వస్తారు, రోహిణి, మనోజ్ కూడా వస్తారు. మేమెగిరెగిరి పడ్డమేంటత్తయ్యా అని అంటుంది మీనా. అవును, ఇక్కడేదో మీరు కోట్లు సంపాదించినట్టు, ఇక సినిమాలకి షికార్లకి మీరు వెళ్తే ఇక్కడ అందరూ అలా చూస్తున్నట్టు అనుకుంటున్నారా అనగానే, మరి ఏమనుకుంటున్నావు అమ్మావతి అని అంటారు. ఏమండి, మనం బయటికి వెళ్దాము, అత్తయ్యకి చెప్పాము, మావయ్యకి చెప్పాము, వెళ్దాము అని చెప్పి అంటుంది. సరే మీనా అని చెప్పి ఇక బాలు కారులో వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటే వాడు రమ్మనంగానే వెళ్తున్నావు, ఇంట్లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి, పొద్దున్నంతా ఆ పూలమ్ముకున్నావు కదా, ఇప్పుడు చాకరీ ఎవరు చేస్తారు అనగానే, నేను చేస్తానని ఎలా అనుకుంటారు అని అంటుంది మీనా. మరి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు అని అంటుంది. ఇదిగో మీరు కోరి కోరి తెచ్చుకున్న కోడళ్ళు ఉన్నారు, వాళ్ళతో పనులు చేయించండి, కావాలంటే మీరు కూడా చెయ్యండి అనగానే, సబాష్ మీనా, కరెక్ట్గా చెప్పావు. మీనా ఎప్పుడు పని చేస్తుందా ఆంటీ, కానీ మేం కూడా కోడళ్ళమే, రోహిణి, నేను, మీరు ముగ్గురం పనిచేద్దాం. చూడు మీనా, ఆడవాళ్ళకి అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్లే ఆలోచన బాలుకి ఉంది కాబట్టి వెళ్ళు అని అంటుంది. చూడు శృతి, ఒకటి మాత్రం నిజం, నువ్వు ఏదైనా కరెక్ట్గా మాట్లాడతావు, కానీ ఒక్కొక్కసారి మా ఆయన విషయంలో నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మొరటిగా మాట్లాడినంత మాత్రాన కరెక్ట్గా మాట్లాడట్లేదని అనుకోవద్దు. ఎందుకంటే మా ఆయన ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. అది కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. కొంతమంది చదువుకున్న మూర్ఖుల్లాగా ఉంటారు అని అంటుంది మీనా. ఏంటి మీనా, నోరు బాగానే వస్తుంది, అయినా మీ ఆయన పొద్దున కూడా మనోజ్ని ఏదో ఒకటి అంటున్నారు. మా ఆయన తన కార్ డ్రైవర్గా ఉద్యోగం సంపాదించాలా అనగానే, ఏమో అవన్నీ నాకు తెలీదు. ఉద్యోగం ఉండబట్టే కదా, లేకబట్టే కదా వెళ్ళి పార్కులో కూర్చుంటున్నాడు అనగానే, నీ భర్త చదువుకోలేదు కాబట్టి కార్లు నడుపుతున్నాడు. మనోజ్కేం అవసరం, తను పెద్ద చదువులు చదివాడు, ఈరోజు కాకపోతే రేపైనా మంచి ఉద్యోగం చేస్తాడు. బాలు ఎప్పుడు ఆ కార్లు తోలే పనే కదా అనగానే, ఆగు రోహిణి, నా భర్త కష్టపడి కార్లు తోలుతున్నాడు, మరి నీ భర్త ఏం చేస్తున్నాడు? ఖాళీగా మొన్నటిదాకా పార్కులో కూర్చున్నాడు. పోనీ చదువుకున్నాడనే గౌరవంతో ఈరోజు ఇంటర్వ్యూలకి వెళ్ళా నా భర్తే మళ్ళీ కారులో తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక నీ భర్తకి ఎప్పుడు బుద్ధి వస్తుంది అనగానే, మీనా, ఏంటా నోరు అనగానే, చూడండి అత్తయ్య, మీకు వినిపించింది, మీ అబ్బాయి చేసిన తప్పులన్నీ మీకు కనిపించాయి. ఇక రోహిణికి ఇది కొత్త కాబట్టి ఈ రోజుకి మిమ్మల్ని క్షమించి ఇలా మాట్లాడుతుంది. ఇంకా ఇంకా రోజుల్లో ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. అప్పుడు ఆ రోహిణి నా మీద కాదు, మీ మీదకి వస్తుంది. చూడు రోహిణి, నా భర్తని తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను, నీ భర్తకి తక్కువ చేసి మాట్లాడితే నువ్వు ఊరుకోవద్దు. అలాగే ఒకటి చెప్తున్నాను, చదువుకోని వారు వాళ్ళు అక్కడే ఉండిపోతారని మీరేదో అనుకుంటున్నారు, కానీ మీకంటే ఎత్తుకు ఎదిగే రోజు మాకు వస్తుంది. మేమిద్దరం సొంత ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేసే రోజు ఒకటొస్తుంది. అప్పుడు చదువుకున్న మీరెక్కువ, చదువు లేకపోయినా కష్టపడి పైకి వచ్చే మేమెక్కువ అన్నది మీకు తెలుస్తుంది. అత్తయ్య, నా భర్త చదువుకోకపోయినా భార్య మనసుని అర్థం చేసుకొని ఈరోజు సినిమాకి, పార్క్కి, హోటల్కి తీసుకువెళ్తానని చెప్పి కారులో ఎదురు చూస్తున్నారు. నేను వెళ్తున్నాను అని చెప్పి మీనా గట్టిగా క్లాసు ఇచ్చి ఇక బాలు కారు ఎక్కుతుంది. ఇక బాలు అంటారు, ఓ మీనా, ఈరోజు వాళ్ళందరికీ కోటింగ్ నువ్వు ఇచ్చావు కదా అని అంటారు. లేదు, ఇవ్వలేదు, ఉన్నదే చెప్పాను అని అంటుంది మీనా. సరే మీనా, ఎప్పుడు వాళ్ళ గొడవ ఎందుకు, రారా అని చెప్పి ఇక హోటల్కి వెళ్ళి సినిమాకి వెళ్ళి సంతోషంగా ఇద్దరు కారులో అలా వస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.